అనంతపురం జిల్లా పేరు చెప్పగానే కరువుసీమలో కల్పవృక్షంలా నిలిచే ఆర్డీటీ సంస్థ గుర్తొస్తుంది. వేలాది మంది నిరుపేదల జీవితాల్లో వెలుగులు నింపిన ఈ సంస్థను జిల్లా నుంచి తరలిపోకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత ఇప్పుడు జిల్లా ప్రజలపై పడింది. ఈ నేపథ్యంలో సేవ్ ఆర్డీటీ సేవ్ అనంత నినాదంతో ఒక చారిత్రాత్మక పోరాటానికి తెరలేపింది బహుజన రాజ్యాధికార ఐక్య కార్యాచరణ కమిటీ. కదిరి నుంచి అమరావతి వరకు ఏకంగా 1000 కిలోమీటర్ల పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. అనంతపురం జిల్లా గుంతకల్ నియోజకవర్గం పామిడిలో శుక్రవారం ఈ పాదయాత్రకు సంబంధించిన బ్రోచర్లను జేఏసీ నాయకులు ఘనంగా విడుదల చేశారు. ఈ నెల 24వ తేదీన శ్రీ సత్యసాయి జిల్లా కదిరి నుంచి ఈ మహాపదయాత్ర ప్రారంభం కానుంది. ఆర్డీటీ సంస్థ జిల్లా నుండి తరలిపోతుందనే వార్తల నేపథ్యంలో ఆ సంస్థను ఇక్కడే కొనసాగించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడమే ఈ యాత్ర ప్రధాన ఉద్దేశమని నేతలు స్పష్టం చేశారు. ఈ సందర్భంగా జేఏసీ నాయకులు మాట్లాడుతూ ఆర్డీటీ సంస్థ ద్వారా ముఖ్యంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ మరియు మైనార్టీ వర్గాలకు చెందిన పేదలు విద్య, వైద్యపరంగా ఎనలేని సాయం పొందారని గుర్తు చేశారు. ఆ సంస్థ లేకపోతే జిల్లాలోని అట్టడుగు వర్గాల పరిస్థితి అంధకారమవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే కులమతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ ఈ 1000 కిలోమీటర్ల పాదయాత్రలో పాల్గొని ఉద్యమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. రెన్యువల్ కోసం చేపట్టిన 1000 కిలోమీటర్ల పాదయాత్రను ఆర్టీటీ కోసం ఎఫ్సీఆర్ కోసం 1000 కిలోమీటర్ల పాదయాత్రను ఆర్టీటీ ఎఫ్సీఆర్ రెన్యువల్ కోసం 1000 కిలోమీటర్ల పాదయాత్రను ఆర్టీటీ ఎఫ్సీఆర్ రెన్యువల్ కోసం చేపట్టిన 1000 కిలోమీటర్ల పాదయాత్రను ఆర్టీటీ ఎఫ్సీఆర్ రెన్యువల్ కోసం చేపట్టిన 1000 కిలోమీటర్ల పాదయాత్రను కాపాడుతున్నాం ఆర్టీటీ సంస్థను అందరికీ జై భీమ్. బహుజన రాజ్యాధికారి జేఏసీ ఆధ్వర్యంలో 1000 కిలోమీటర్లు పాదయాత్ర చేస్తుండే బహుజనాల వ్యక్తులకి విజయవంతంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సోదరులు వేల మంది తరలి రావాలి. ఎందుకంటే ఎఫ్సీఆర్ఏ రెన్యువల్ చేయాలి. ఈ కేంద్ర ప్రభుత్వాన్ని మనము వేల మంది ఐకమత్యంతో గెలుచుకొని ఈ బహుజనుల ఐకమత్యంతో కలుసుకొని ఈ ఆర్టీటీ ఎఫ్సీఆర్ఏని రెన్యువల్ చేసేంత వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన భారీగా చేయబడతామని చెప్పి 1000 కిలోమీటర్లు పాదయాత్ర చేసేందుకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సోదరులందరూ కలుసుకొని మనమందరూ కలుసుకొని పాదయాత్ర అమరావతిలో పోయి పెద్ద ఎత్తున ఆందోళన చేయాలి. ఎందుకంటే ఆర్టీటీ లేకోకుంటే ఈ అనంతపురం జిల్లాలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సోదరులు ఎంతో మంది ఇబ్బందులు కూడా పడతారు. అలాంటివి మనము తెలుసుకొని ప్రతి ఒక్కరూ అడుగడుగు తెలుసుకొని అమరావతి వరకు పాదయాత్ర కొనసాగిపోవాలని చెప్పి ఈ మీడియా ముఖ్యంగా తెలియజేస్తున్నాము. జై భీమ్, జై భారత్. ఈ నెల 24 నుంచి 1000 కిలోమీటర్ల పాదయాత్ర ప్రతి ఒక్కరు పాల్గొని విజయవంతంగా చేయాలని మీ అందరికీ కోరుకుంటున్నాము. ముఖ్యంగా ఈ పామి మండలంలో ఒక బాయవారికి ఇప్పుడే నెమలపల్లిలో 35 ఒక ఇండ్లు ఇచ్చినారు. కానీ నెమలపల్లిలో ఉండే వాళ్ళు వాల్మీకులు ఎవరే కానీ సభకి రాకపోవడం కూడా. జై భీమ్. కదిరి నుంచి మన విజయవాడ వరకు 1000 కిలోమీటర్ల పాదయాత్రలో ప్రతి ఒక్కరు కులం, మతం అనేది లేకుండా అందరూ స్వచ్ఛందంగా వచ్చి పాల్గొని ఈ యొక్క పాదయాత్ర విజయవంతం చేయాలని ముఖ్యంగా ఆర్టీటీ సంస్థ ఈరోజు అనంతపురం జిల్లాలో కాదు మొత్తం తెలంగాణలో కూడా ఇది సాగుతుంది. అందరూ మద్దతు తెలిపి ఆర్టీటీని మనం ఎంతో కాపాడుకోవాల విషయం ఉంది కాబట్టి ప్రతి కులము సంబంధం లేకుండా అందరూ రావాలి, వచ్చి విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం. జై భీమ్, జై భీమ్. అందరికీ జై భీమ్, జై ఫులే, జై అంబేద్కర్, జై కాన్సీరామ్. ఈరోజు అనంతపురం జిల్లా పామిడి పట్టణంలో మహనీయులు, పూజనీయులు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి పూలమాలలు వేసి కదిరి నుండి చేపడుతున్నటువంటి సేవ్ ఆర్టీటీ సేవ్ అనంత 1000 కిలోమీటర్ల పాదయాత్రకు సంపూర్ణమైన మద్దతు తెలపడానికి ఈ పామిడి నగరంలో ఉన్నటువంటి చాలా మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలందరూ కూడా పాల్గొని సంపూర్ణమైనటువంటి మద్దతు తెలియజేస్తాం.
మీరు నడుస్తున్నటువంటి ఈ పాదయాత్రకు మేము కూడా చేయి కలుపుతాం, మీతో పాటు పాదయాత్రలో పాల్గొంటాం. ఈ ఆర్డీటీకి ఎఫ్సీఆర్ఏ సాధించుకునేంత వరకు కూడా మేమందరూ కూడా భాగస్వాములు అవుతామని ఇక్కడ పామిడి వాసులందరూ కూడా మద్దతు తెలపడం చాలా శుభ పరిణామం. వారందరికీ కూడా కృతజ్ఞత ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. మరి ఇప్పుడు ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి ప్రధానమైన సమస్య ఆర్డీటీకి ఎఫ్సీఆర్ఏ ఆగిపోవడం. ఆర్డీటీకి ఎఫ్సీఆర్ఏ ఆగిపోవడం వల్ల ఎన్నో లక్షల కుటుంబాలు ఈరోజు రోడ్లను పడాల్సి వస్తుంది. మరి విద్యా పరంగా అయితేనేమి, వైద్య పరంగా అయితేనేమి, అదే వ్యవసాయ పరంగా అయితేనేమి, క్రీడల పరంగా అయితేనేమి, సాంస్కృతిక పరంగా అయితేనేమి ఎన్నో కుటుంబాలు ఈరోజు ఇబ్బందులు పడాల్సినటువంటి పరిస్థితుల్లో ఈరోజు నెలకొన్నాయి. మరి ఆర్డీటీకి ఎఫ్సీఆర్ని రెన్యువల్ చేయాలనేటువంటి లక్ష్యంతో ఈరోజు బహుజన రాజ్యాధికార జేఏసీ ఆధ్వర్యంలో కదిరిరెడ్డి చేపట్టినటువంటి 1000 కిలోమీటర్ల పాదయాత్రకు ప్రతి ఒక్కరూ సంపూర్ణమైన మద్దతు తెలియజేయాలని ప్రతి ఒక్కరిని కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ అంతేకాకుండా ఈ ఎఫ్సీఆర్ఏ రెన్యువల్ చేయకపోతే ఆర్డీటీ నుంచి లబ్ధి పొందినటువంటి ప్రతి ఒక్కరు కూడా రోడ్లపైకి వచ్చి నిరసన కార్యక్రమాలు తెలియజేసి ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పే రోజులు దగ్గరలో ఉన్నాయని తెలియజేసుకుంటున్నాం. జై భీమ్, జై భారత్. ప్రతి ఒక్కరు కూడా సేవ్ ఆర్డీటీ సేవ్ అనంత లక్ష్యంతో రోడ్లపైకి వచ్చి నిరసన కార్యక్రమం తెలియజేయాలని, లేని పక్షంలో ప్రతి ఒక్కరు కూడా ఈ ఉద్యమాల్లో భాగస్వాములై ఈ ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి ఎఫ్సీఆర్ఏ రెన్యువల్ కోసం ప్రతి ఒక్కరూ మా వెంట నడసాలని విజ్ఞప్తి చేస్తున్నాం. సేవ్ ఆర్డీటీ సేవ్ అనంత ఎఫ్సీఆర్ఏ రెన్యువల్ చేయించుకునేంత వరకు మా పాదయాత్రను ఆపబోమని ఈ పామిడి నగరంలో ప్రమాణపూర్వకంగా అందరి మీద ప్రమాణం చేసి తెలియజేసుకుంటున్నాం. సేవ్ ఆర్డీటీ.